ఆడపడుచులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. వరలక్ష్మి వ్రతానికి నేను కలశాన్ని ఎలా తయారు చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా పీటకి పసుపు రాసుకొని వీడియోలో చూపించినట్లుగా బియ్యం పిండి మరియు కుంకుమతో బొట్లు పెట్టుకొని అష్టదళ పద్మాన్ని వేయాలి. దానిపైన తెల్ల బట్ట లేదా ఇలా ప్లేటు పెట్టుకొని దానిలో 3 లేదా 5 గుప్పులు బియ్యం వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని దానిపై కలశాన్ని పెట్టుకొని దానిలో కాస్త మంచినీళ్ళు అలాగే పసుపు కుంకుమ అక్షతలు రాగి నాణెము లేదా ఏదో ఒక నాణ్యాన్ని వేసుకోవాలండి. దీనిపై మామిడి ఆకులను ఉంచి దానిపై పసుపు రాసిన కొబ్బరికాయకి పొట్టు పెట్టుకొని ఈ మామిడి ఆకుల మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై జాకెట్ ముక్కని వీడియోలో చూపించిన విధంగా గంధం బొట్టు పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కలశాన్ని గాజులు మరియు పువ్వులతో అలంకరించుకోవాలి. అలానే మీ వద్ద ఏవైనా నగలు ఉన్నట్లయితే వాటితో కూడా అమ్మవారిని అలంకరించవచ్చండి. నేనైతే ప్రతి వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఇలానే పెట్టుకుంటాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.